గామన్ బ్రిడ్జ్ ఇది కొవ్వూరు దివాంచెరు రాజమండ్రి సిటీల్ని కలిపే 5 కిలోమీటర్ల డబుల్ లేన్ బ్రిడ్జ్ అండి. దీని పేరు గామన్ బ్రిడ్జ్. ఏదో గామన్ కంపెనీ కట్టిన దానికి రాజమండ్రి సంస్కృతి ఆధారంగా ఒక పేరు పెట్టడంలో కూడా ఇంకా విఫలమైపోయాం. ఓకే, ఇది 2015లో పూర్తి అయింది. 2015లో ఓపెన్ అయింది. 2009లో మొదలైంది. 3 సంవత్సరాల బదులు 6 సంవత్సరాల కాలం తీసుకుంది. 512 కోట్లకు బదులు 800 కోట్లు దానికి ఖర్చు పెట్టడం జరిగింది. ఇది 2015లో ఓపెన్ అయ్యి ఎన్నో మరమ్మతులు మళ్ళీ ఎప్పటికప్పుడు మరమ్మతులు వస్తూ ఉంటాయి. 2024 9 సంవత్సరాలు అయింది. కేవలం 9 సంవత్సరాల్లో అది ఎన్నో విపత్తులు ఎదుర్కొంటుంది. అసలు ఏదో 100 సంవత్సరాలు అయిపోయిన పాత బ్రిడ్జ్ లాగే ఎన్నో విపత్తులు వస్తుంది. అదే 2 రోజుల క్రితం అది నెరలు తీస్తే ట్రాఫిక్ ఆపడం జరిగింది. అదేంటి 9 సంవత్సరాలు ఎంత ప్రాబ్లం ఏంటి ఇది? ఎందుకంటే సర్ ఆర్థర్ కాటన్ గారి బ్రిడ్జి ఆ ఆనకట్ట ఇప్పటికీ పనిచేయడం మనకు ప్రజల కళ్ళ ముందు ఉంటుంది. దీన్ని బట్టి మనకు తెలిసేది విషయం ఏంటి? కొత్తగా కట్టిన బ్రిడ్జి నాణ్యత లోపం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ కదండి. నాణ్యత లోపహీనంగా దాన్ని కట్టడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాణ్యత లేదు అంటే గామన్ బ్రిడ్జి రెస్పాన్సిబిలిటీ ఏంటి? గామన్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ యొక్క దాని రెస్పాన్సిబిలిటీ బాధ్యత వహిస్తుందా? మనం అడగడం లేదు. ఈ ప్రజలు అడగడం లేదు. ఇక్కడ నాయకులు అడగడం లేదు. రెండో విషయం, ఎందుకు నాణ్యత లోపం అండి? ఆ నాణ్యత లోపం లేకపోవడం అంటే ఎంత ఉపేక్ష ఈ ప్రాంత ప్రజలంటే, ఈ ప్రాంత అభివృద్ధి అంటే ఎంత ఉపేక్ష అనేది ఇది అతిపెద్ద నిదర్శనం. ఇది పరాకాష్ట అనమాట నిదర్శనాల్లో. ఇక రెండో విషయం ఏంటంటే, అరే బ్రిడ్జ్ ఉంది, 4th లేన్ ఉంది, అది ఎందుకు నెరలు తీసిందనే కారణాలకు వెళ్తే ఫస్ట్ ఇది నాణ్యత లోపంతో పాటు రెండో విషయం ఏంటంటే శాండ్, ఇసుక తవ్వకం. ఇసుక బ్రిడ్జ్ మీద వెళ్ళే వరకు ప్రతి వాళ్ళకి పెద్ద ఇసుక తిన్న ఐలాండ్లో కూడా తవ్వడం కనపడుద్ది. అరే ఈ బ్రిడ్జికి దగ్గరలో 500 మీటర్ల దూరంలో కనీసం 200 మీటర్ల దూరంలో ఎటువంటివి కొలవకూడదని ఒక రూల్ ఉంటుంది. 500 మీటర్లు అంటే చాలా సేఫ్ సైడ్. 500 మీటర్లు అటు ఇటు ఏది కొలవకూడదు అని ఒకటి ఉంటుంది. ఏది ఇసుక తవ్వకాలు కానీ పెద్ద పెద్ద ఆపరేషన్లు కానీ ఏమీ చేయకూడదని. కానీ అక్కడికి వెళ్తే మీరు కేవలం 10 మీటర్ల కింద దిమ్మలు 81 దిమ్మలు ఉంటే 81 దాని దిమ్మ చోటు కదా పైనుంచి డ్రెడ్జింగ్ కూడా చేసేస్తూ ఉంటారు పెద్ద పెద్ద ఇవి పడవలు అవి ఉపయోగించేసి. సో ఇది ప్రధానమైన లోపం అండి. నిన్న అంటే రాకుండా ఇక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు R&B నుంచి కలెక్టర్ నుంచి SP నుంచి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ రిలేటెడ్ R&B డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే ఇప్పుడు ఈ ఇరిగేషను ధవళేశ్వర్ అందరూ వెళ్ళిపోయారు. అరే ప్రతిరోజు శాండ్ తవ్వుతుంటే అక్కడ చూడలేరా? నాణ్యత లోపాన్ని పరిశీలించలేరా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, ఈ ప్రాంతంలో ఇది ఒక ఉపేక్ష. అభివృద్ధి అంటే ఉపేక్షకు ఈ గామన్ బ్రిడ్జ్లో ఇప్పుడు వచ్చే మరమ్మతులు 9 సంవత్సరాలు కేవలం 9 సంవత్సరాలకు వచ్చే మరమ్మతులే పెద్ద నిదర్శనం. ఇన్ని కోట్లు పెట్టి కట్టాం. మళ్ళీ అలాంటి బ్రిడ్జ్ అంటే చాలా కష్టం. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది NH16 జాతీయ రహదారి 16లో అది కోల్కతా మద్రాసుని కలిపి అతి ప్రధానమైన విషయం. సో దీన్ని బట్టి ఏంటంటే ఈ పోలవరం డ్యామ్ కట్టినా ఏది కట్టినా ఇలాంటి ఉపేక్షకు తావు లేదు అనే పాఠం మనం ఈ గామన్ బ్రిడ్జ్ మరమ్మతుల నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంది.